ముగ్గురు పిల్లల ఆలన పాలన చూసే ఆ తల్లి అనారోగ్యంతో మృతి చెందింది. మరోవైపు తండ్రి ఆచూకీ తెలియలేదు. రెక్కాడితే గాని డొక్కాడని ఆ నిరుపేద కుటుంబానికి ఎటువంటి ఆస్తిపాస్తులు లేవు. దీంతో అనాథలుగా మారారు ముగ్గురు చిన్నారులు. ఆపన్న హస్తం కోసం, దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్న ముగ్గురు అనాథ పిల్లలపై మా ఎస్ఎక్స్ న్యూస్ ప్రత్యేక కథనం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్ గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన భార్య నాగమణి, భర్త నరసింహులకు 7 ఏళ్లలోపు ముగ్గురు చిన్నారులు రాజేందర్, హరికృష్ణ, చందు ఉన్నారు. వీరికి పెంకుటిల్లు తప్ప వేరే ఆస్తిపాస్తులు లేవు. అయితే ఈ దంపతులు గజ్వేల్లో అడ్డం మీద కూలీ చేస్తూ జీవనం కొనసాగించేవారు. ఇటీవల అనారోగ్యానికి గురైన నాగమణి స్థానిక ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నప్పటికీ తగ్గకపోవడంతో మెరుగైన చికిత్స కోసం భర్తతో పాటు సమీప బంధువులు గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన నరసింహులు కుటుంబ సభ్యులకు, బంధువులకు కనిపించకుండా ఎక్కడికో వెళ్లిపోయారు. మరోవైపు వారం రోజుల పాటు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందినప్పటికీ నాగమణి కోలుకోకపోవడంతో వైద్యుల సూచన మేరకు బంధువులు స్వగ్రామమైన బంగ్లా వెంకటాపూర్కు తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఇంటికి వచ్చిన గంటల వ్యవధిలోనే నాగమణి మృతి చెందింది. దీంతో ఆ ముగ్గురు చిన్నారులు దిక్కుతోచిన స్థితిలో తల్లి మృతదేహం వద్ద కూర్చుని ఏడుస్తున్నారు. రాజేందర్ మా అమ్మ ఇంటికి రాగా చచ్చిపోయింది. మా డాడ ఆగమైండు. మా తాత చచ్చిపోయిండు. మా అవ్వ ఒకటే ఉంది. చదువుకుంటున్నా. క్లాస్ వెంగపల్లి సార్, 3rd క్లాస్. రెక్కాడితే డొక్కాడిని నిరుపేద కుటుంబ సభ్యులైన నాగమణి, వాళ్ళ భర్త నరసింహులు గారు గజ్వేల్లో అడ్డాకూలిగా పనిచేసేవారు. వాళ్ళ ముగ్గురు పిల్లలు ఈరోజు ఒక వారం క్రితం అనారోగ్యపడ్డ నాగమణి గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. తర్వాత వైద్య సూచన మేరకు బంగ్లా వెంకటాపూర్ తీసుకొస్తే ఆమె చనిపోయింది. ఆ షాక్తో ఆమె భర్త నరసింహులు దిక్కుతోచక ఏదో మత్స్యస్థితిలో తెలియక వెళ్ళిపోయారు. వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. కావున ఎవరైనా దాతలు సహాయం. బంధువులు, గ్రామస్తులు చందాలు వేసుకుని అంత్యక్రియలు నిర్వహించారు. తల్లిని కోల్పోయి తండ్రి ఆచూకీ తెలియని ఆ చిన్నారులను చూసిన వారంతా భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఆ నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరైనా సహృదయులు, సేవాగుణం గలవారు ఉంటే ముందుకు వచ్చి ఆ ముగ్గురు పిల్లలకు సహాయం చేయాలని కోరుతున్నారు గ్రామస్తులు. చంద్రశ్రావంతి, మాది బంగ్లా వెంకటాపూర్. మా గ్రామస్తులైన మాస్టర్ నాగమణి ఆరోగ్యం బాగాలేక కళ్ళకాయ కడుపులో దిగి వాళ్ళ స్థితి ఆరోగ్యంకి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునే స్థితి లేక మనీ పరంగా వాళ్ళ హస్బెండ్ కూడా మెంటల్ కొంచెం బాగాలేకుండే. తను హాస్పిటల్ గజ్వేల్కి, గవర్నమెంట్ ఆసుపత్రికి, సిద్దిపేటకు తర్వాత అటు నుంచి గాంధీకి రాయడం జరిగింది. గాంధీకి వెళ్ళినాక అక్కడ ట్రీట్మెంట్ తను మెంటల్గా డిస్టర్బ్ అయ్యి తను పట్టించుకోలేదు. వాళ్ళ హస్బెండ్ ఆమె కేరింగ్. తర్వాత వాళ్ళ బావ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వెళ్ళి ఆమెను క్లీన్ చేసి డాక్టర్లకి చెప్తే వాళ్ళు నీరు మొత్తం తీసేసినాక ఐసీయూలో వేస్తే గ్యారెంటీ ఇవ్వలేదు. ఇవ్వకపోతే పిల్లలన్నా చూస్తామని వాళ్ళు రిలేషన్స్ ఇంటికి తీసుకొచ్చినాక 2 hours 3 hoursకి ఆమె చనిపోవడం జరిగింది. ఆమెకు 3 అబ్బాయిలు. ఒక పెద్ద ఆయన పేరేమో రాజేందర్, చిన్న ఆయన పేరేమో హరికృష్ణ, 3rd ఆయన పేరేమో చందు. 3 చిన్న పిల్లలు. వాళ్ళకి అమ్మ చనిపోవడం, నాన్న మిస్సింగ్ కావడం చాలా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఎవరు లేని అనాథ పిల్లల లెక్క అయిపోయింది. వాళ్ళ అమ్మమ్మ ఒక ఆమె ఉంది, వాళ్ళ తాత కూడా చనిపోయిండు. ఆమె కూడా ఏజ్బుల్. ఆమె చేసి వాళ్ళని సాధేంత శక్తి కూడా ఆమెకు లేదు. ఈరోజు మటుకు అందరూ మేమున్నాము, చెప్తాము, చేస్తాము, చూస్తామని అందరూ అంటారు. కానీ రేపు వాళ్ళని చూసి అయ్యో పిల్లలు, వాళ్ళ పిల్లల్ని విడిచిపెట్టి వాళ్ళని చూడాలంటే ఎవరూ చూడలేరు. అసలు గవర్నమెంట్ పరంగా కానీ మిగతా సంఘాల పరంగా కానీ ఆ పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇస్తారని కోరుకుంటున్నాం. ఫుడ్ లేక హెల్త్ ఖరాబ్ అయిపోయింది. కరెక్ట్ తిండి లేక ఏం లేక హెల్త్ ఖరాబ్ అయిపోయింది. వాళ్ళ ఆయన కరెక్ట్ పని చేసి వాళ్ళకేం పెట్టలేడు. ఆమె హెల్త్ బాగాలేకపోతే మేము గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయినాం. అక్కడ పట్టించుకొని మంచిగానే గాంధీ తీసుకుపోయినా కానీ చాలా సీరియస్ అయ్యింది. ఇప్పుడు ఇట్లా పిల్లల పరిస్థితికి ఇట్లా అదే అవుతుంది.
ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా తీసుకొని మంచిగా ఆదుకుంటేనే మంచిది. ఏ హాస్టల్ వేసినా మంచిది సార్. కానీ ఇంకా అంతకంటే మించింది ఇంకేం లేదు. ఇక గవర్నమెంట్ సాయం చేయాలి, పిల్లలను మంచిగా చూసుకోవాలి.